హలో, వెల్కమ్ టు నారు కుకింగ్ జోన్. ఈరోజు ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి, గోంగూర నిల్వ రొట్టి పచ్చడి. ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉండే పచ్చడి. వేడివేడి అన్నంతో సూపర్గా ఉండే పచ్చడి. ఇది గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుంది. రోజు 1-2 ముద్దలైన రోజు తినే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర తెచ్చుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఇలా ఒక క్లాత్ మీద గోంగూర మొత్తం ఆరబెట్టుకోవాలి. పొడి పొడిగా అయ్యే వరకు బాగా ఆరబెట్టుకోవాలి. అసలు వాటర్ అయితే ఉండకూడదు. ఇలా ఆరబెట్టుకున్న గోంగూర తీసుకోవాలి. అలాగే ఒక పొడి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ధనియాలు బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అవి పక్కన పెట్టుకొని అలాగే జీరా కూడా ఒక 2 స్పూన్స్ జీరా కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు జీలకర్ర కూడా పొడి పొడిగానే వేయించుకోవాలి. ఇవి పౌడర్ చేస్తాము. అలాగే ఒక ప్యాన్లోని కొంచెం నూనె పోసుకొని ఒక 9-10 ఎండుమిర్చి కూడా ఆ నూనెలో బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కూడా ఒక గిన్నెలో తీసుకున్నాక ఇంకా ఆ ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లోని మనకు ముందుగా కడిగి వాష్ చేసి ఆరబెట్టుకున్న గోంగూర ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేస్తే అది దగ్గరగా అవుతుంది. అస్సలు ఒక్క చుక్క వాటర్ అయితే యాడ్ చేయొద్దు. నూనెకే అది బాగా మగ్గాలి. ఈ గోంగూర కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గించి పచ్చడికి సరిపడే 1 స్పూను ఉప్పు ఇప్పుడే వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా బయటికి వచ్చేదాకా ఈ నూనెలోనే ఈ గోంగూరని బాగా ఉడికించాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి అలాగే మన ఎండుమిర్చి కూడా ఆ మిక్సీ జార్లో వేసి ఒక 10-12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి. మెత్తగా ఈవెన్ పౌడర్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలా పౌడర్ అయిందో? అసలు రోటిలో కూడా ఇవి చేయొచ్చు, కానీ టైం ఎక్కువైతే తీసుకుంటుంది. అందుకే నేను మిక్సీ పట్టేశాను ఈ ఇంగ్రీడియంట్స్. ఇంకా మన గోంగూర కూడా చాలా దగ్గరగా ఉడికింది. చూసారా, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది. ఇంకా దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి మన రోటి పచ్చడికి వెళ్ళిపోదాం. ఇలా ఒక రుబ్బురాయి శుభ్రంగా వాష్ చేసి గుడ్డతో తుడిచి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అందులోనే ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర వేసి బాగా ఈవెన్గా రుబ్బాలి. రుబ్బిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర పౌడరు, అది కూడా తీసుకొచ్చి ఇందులోనే గోంగూరలో కలిపి ఈవెన్గా మెత్తగా అయ్యేదాకా మనం అలాగా రోట్లోని బాగా రుబ్బుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. ఇందులోనే కొంచెం సాల్ట్ మనకి రుచికి సరిపడా ఒకవేళ చాలా పోతే యాడ్ చేసుకోవాలి. చూసుకొని యాడ్ చేయండి. ఆల్రెడీ ముందు మనం సాల్ట్ అయితే యాడ్ చేసాము. సాల్ట్ యాడ్ చేసి ఈవెన్గా బాగా రుబ్బుకోవాలి మెత్తగా అయ్యేదాకా. చూసారా, మన గోంగూర అయితే ఇలా మెత్తగా అయ్యింది. దీన్ని తిరిగిపోపు అయితే మెత్తగా రుబ్బిసుకున్నాము. ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి వేయాలి. ఆల్రెడీ మనం కారం అయితే యాడ్ చేసాము. ఇందులో ఒక 15 వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసి బాగా వేయించాలి. ఇందులో కొంచెం కరివేపాకు. ఈ మన పచ్చడి కొంచెం టేస్ట్ అలాగే కలర్ రావాలంటే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. అది వేసిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూరనంతా కూడా ఈ పోపులో వేసి ఆ పోపు అంతా కూడా గోంగూరకు పట్టేదాకా బాగా వేయించండి. అలా ఒక 2 నిమిషాలు మన పోపులోనే ఈ గోంగూర రుబ్బిందంతా వేసి బాగా కలుపుతూ ఉంటే బాగా ఉడికి ఇంకెక్కడైనా తేమ ఉంటే కూడా పోద్ది. ఇది దగ్గర ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మీరు బయట నుంచుకున్నా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఎక్కడికైనా టూర్ వెళ్ళా కూడా తీసుకెళ్ళవచ్చు. గోంగూర ఆంధ్ర స్టైల్లో గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి నా కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. లైక్ అంతేనండి. మనం వేడి అన్నంలో 1 స్పూను గోంగూర పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకప్పుడు కూడా ఎలా తినాలి అని అనిపిస్తుంది. ఎవరైనా సరే గోంగూర పచ్చడికి ఫిదా ఉన్నవారే ఉండరు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతే, చాలా ఈజీ. గోంగూరను ఎప్పుడు కూడా కొంచెం తడి లేకుండా చేసుకున్నామంటే అది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. నేను కొనుక్కున్నది అయితే అది ఆయిల్స్ అవి యూస్ చేస్తారో తెలియదు. నేనైతే వేరుశనగ నూనె వాడాను మొత్తం ఈ పచ్చడి ప్రాసెస్ అంతా. ఇష్టం మీరు ఏ నూనె